హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పక్కల కూర చేశానండి. చాలా బాగా వచ్చింది. ఆ ప్రాసెస్ చూద్దామా? చిన్న పక్కలండి, చిన్న చేపల పక్కలు అంటారు. ఇవి బాలింతరం కూడా చాలా మంచిదండి, చాలా హెల్దీ. ఇవి కలిపి చేసి పెట్టేసుకుందాము. దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మామిడి ముక్కలు, ఆనియను, వెల్లుల్లి, టమాటాలు. ఇవన్నీ ఇందులో వేసి కలిపేద్దామండి. మ్యారినేట్ చేయాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్ కారం వేసేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి. ఇది మొత్తం బాగా ముక్కలకి పట్టాలండి. ఈ విధంగా కలపాలి. ఉప్పు, కారం, పసుపు ఈ చేపలకి బాగా పట్టాలండి. చూసారా? ఇలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా రసం తీసానండి, ఇందులో పోసేద్దాం. ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా? వాటరు కొద్దిగా పోసుకుందామండి. ఒక చిన్న టీ గ్లాస్ పోసాను, ఇంతేనండి. వాటర్ ఎక్కువ వద్దు. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. బాండలు పెట్టుకున్నాను. చేపల కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసేసుకున్నాను. ఇవి చిటపటలాడాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుంటాను. 3 తెల్లగడ్డలండి, కచ్చపచ్చగా దంచి వేసాను. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్గా వేగాలి. వేగింది కదా. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇవి మెత్తగా ఉడకాలి. చూసారా? మెత్తగా అయిపోయింది కదా టమాటో, బాగా వేగింది. ఇప్పుడు ఈ కలుపు చేసి పెట్టుకున్నాం కదా పక్కలు, ఇదైతే ఇందులో పోసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి ఇలా కలుపుదాము. ఉడికాక ఎక్కువ కలపకూడదండి, ఇప్పుడేం కాదు, కలపచ్చు. చూసారా? వాటర్ కూడా ఎలా పోసుకున్నానో, చిక్కగా ఉంది కదా పులుసు కూడా. వాటర్ కూడా ఇంతేనండి, ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు ఇది మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాము. 5 మినిట్స్ అయిందండి, మూత తీసాను. ఇప్పుడు ఇందులో మామిడి ముక్కలు వేసేద్దాం. నెల్లూరు వాళ్ళు అంటే మామిడి ముక్కలే స్పెషల్ అండి చేపల కూరలో, చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ ఉడకబెడదాం. చూసారా? క్లైమాక్స్లో మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే, అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? మూత పెడదాము. 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా? ఎమ్మీగా ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ చిక్కగా ఎంత త్వరగా అయిపోయిందో చూడండి. కలుపు చేసి పెట్టుకున్నాము, తాలింపు పెట్టేసాము, అంతే. చూసారా? ఇవి చాలా మంచిదండి, బాలింతలు కూడా చాలా హెల్దీ. ఈ విధంగా మీరు చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.